హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర ఫ్యాషన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో నేను చూపించబోతున్నాను మీకు రైస్ కుక్కర్ అన్నమాట. సో అన్బాక్సింగ్ ఆఫ్ రైస్ కుక్కర్. ఇది వచ్చేసరికి ప్రీమియం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నమాట. ఇది వచ్చేసరికి కేజీది అనమాట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అంటే ఇది కొన్ని 15 డేస్ అలా అవుతుందండి, బట్ అన్బాక్సింగ్ అనేది చేయలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. సో అందుకని ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో చూసేయండి. అండ్ వచ్చేసరికినే ఓపెన్ చేసేసాము. అండ్ వచ్చేసరికి ఇది ఒక కప్ ఇస్తారనమాట. ఇది మెజర్మెంట్ కప్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్పాచులా అనమాట. సో ఒక గరిట అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లిడ్ అండి, జస్ట్ అంతే సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బౌల్. ఇది ప్యాన్ అనమాట. సో ఇది కేజీ ప్యాన్. ఇది వచ్చేసరికి మనకి చిల్లుల ప్లేట్ ఇస్తాడు కదా, రైస్కి యూజ్ అవుతుంది. సో అది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాన్ ఓపెన్ చేసేస్తే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి అల్యూమినియం ప్యాన్ అండి. ఒకటే కాదు, ఇంకొక ప్యాన్ కూడా మనకి ఫ్రీగా ఇచ్చారు. లీటర్ది కాబట్టి మనకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా ప్యాన్ అనేది ఇచ్చేసారు. అండ్ కుక్కర్కి వచ్చేసరికి ఇది ఇలా వచ్చేసింది, డిజైన్ వచ్చేసింది. ఇక్కడ చూసారా, మనకి కుకింగ్ అండ్ వార్మింగ్ అని 2 మెజర్మెంట్స్ ఉంటాయి, అంటే 2 ఉంటాయండి హెడ్డింగ్స్. వచ్చేసరికి బటన్ అనమాట. ఫస్ట్ మనం మొత్తం ప్రెస్సింగ్ చేసేస్తే కుకింగ్ అనమాట. సో లేదు, మిడిల్లో పెట్టేస్తే అది వార్మింగ్ అనమాట. ఇంతే అండి. ఇది వచ్చేసరికి రైస్ కుక్కర్. అండ్ వచ్చేసరికి దీనికి ఇచ్చేసాడు మనకి రెసిపీ బుక్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అనేవి ఇచ్చాడను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి చూసారా, దీంట్లో ఇది యూజర్ మాన్యువల్ టైప్లో, అంటే ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాంట్లో ఇచ్చేసాడు. అండ్ దీంట్లో వచ్చేసరికి కొన్ని రెసిపీస్ ఇచ్చేసాడు. హైదరాబాదీ బిర్యానీ అని, పప్పు, తోటకూర పప్పు, పులగం, గుత్తి వంకాయ పులుసు, ఇలా కొన్ని రెసిపీస్ ఇచ్చేసాడు. ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాడు. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెసిపీ బుక్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటి మొత్తం డీటెయిల్స్ అనేవి ఈ బుక్లో ఉన్నాయి. అలానే కాదండి, ఇంకొన్ని రెసిపీస్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ బుక్ లాస్ట్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి వారంటీ కార్డ్ అనేది ఇచ్చేసాడు. సో దాంట్లో వచ్చేసరికి డేట్ మెన్షన్ చేస్తాడు. ఇవన్నీ వచ్చేసరికి రెసిపీస్, కొన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఇచ్చేసాడు. అండ్ బుక్ లాస్ట్లో కలిపి ఇది వారంటీ కార్డ్ అనమాట. సో డేట్ మెన్షన్ చేస్తాడు. స్టాంప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ స్టాంప్ కనుక ఉంటేనే మనకు అది వారంటీ అనేది ఇది అవుతుంది. సో ఇది అండి అన్బాక్సింగ్ ఆఫ్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.